హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో కటింగు, టిచ్చింగ్ 2 ఉన్నాయండి. తప్పకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది హై నెక్ బ్లౌజ్ అండి. ఇందులో కటింగు అలాగే టిచ్చింగ్ 2 ఉన్నాయండి. ఇప్పుడు కటింగు లైనింగ్ వచ్చేటప్పటికి నేనైతే ఫుల్ 1 మీటర్ అయితే తీసుకున్నానండి. అలాగే బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ శారీలో పీస్ కాబట్టి పన్నా ఎక్కువ ఉంటుంది కదండీ! అందుకోసమైతే నేను కొంచెం అంతా తగ్గించి తీసుకున్నాను అనమాట. ఒక పావు అంటే ఒక 10 పాయింట్స్ అయితే తగ్గించి తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే మనం లైనింగ్ అయితే ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలండి. ఫోల్డింగు మన సైడ్ ఉండేలాగా ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా వేసుకొని ఇలాగైతే ఎక్కువ తక్కువలు ఉన్న సైడ్ అయితే మనం ఒక లైన్ అయితే కొట్టేసేయాల్సి ఉంటుంది. ఇలా నడుము లూజ్ అయితే మనం 12 ఇంచులు ఖర్చుతో కలుపుకొని 12 ఇంచులకైతే మార్క్ చేసేసాము. ఇలా పొడవు వచ్చేటప్పటికి 15 ఇంచులైతే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్ కొట్టేయండి. ఇలా ఒక లైన్ కొట్టేసినాక మొత్తం మనం ఇక్కడ 12 ఇంచులకి మార్క్ చేసాం కదండీ! ఇదొక డబ్బా షేప్‌లో అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మన షోల్డర్ వచ్చేటప్పటికి 7.5 ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా 7.5కి మార్క్ చేసుకొని ఇలా ఒక గీత అయితే కొట్టేయండి. ఒకసారి ఇలాగా కొట్టేసిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి 7.5 ఇంచులకైతే మనము షోల్డర్ మార్క్ చేసాం కదా! ఆర్మ్ రౌండ్‌కైతే 7.5 అవసరం లేదండి. 7 ఇంచులైతే ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ పొడవండి ఇది. 7 ఇంచులకి మార్క్ చేసాము. అలాగే మనము కింద భాగంలో వచ్చేటప్పటికి నడుము లూజు 12 ఇంచులైతే ఖర్చుతో కలుపుకొని మార్క్ చేసాం కదండీ! ఆ ఖర్చుతో 2 ఇంచులైతే మనం సెపరేట్ చేసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కోసం అయితే 1 ఇంచ్ మార్క్ చేసేసి 1 ఇంచ్ మొత్తం రౌండ్‌గా ఇలాగ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఆర్మ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం షోల్డర్ వచ్చేటప్పటికి 4 ఇంచులు తీసుకుంటున్నామండి. 4 ఇంచులు తీసుకొని మిగతా ఉన్న కటింగ్‌లోకి మనము చూడండి ఇక్కడి నుంచి 2 ఇంచులకైతే మార్క్ చేశాను. ఈ విధంగా మనం షోల్డర్ వచ్చేటప్పటికి 3.5 ఇంచులు పెట్టుకున్నాము. అంటే 4 ఇంచులు మార్క్ చేసేసుకున్నాము. మిగతా ఉంది మొత్తం కటింగ్‌లోకి ఈ విధంగా అయితే మనము బోట్ నెక్‌కి మార్క్ చేసుకుంటున్నామండి. 7.5లో 4 ఇంచులైతే పోతే మిగతా ఎంత ఉంటుందో అంతా మనము ఇలాగ నెక్ రౌండ్‌కైతే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇలాగ రౌండ్ మార్క్ చేసుకొని ఇలా బోట్ షేప్‌లో మార్క్ చేసుకోవాలండి. బోట్ షేప్‌లో మార్క్ చేసుకొని మార్క్ చేసిన దానిపై నుంచి మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి మనము హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర కొంచెం అంత ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్‌కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి కట్ చేసిన నెక్ ఎలా వచ్చిందనేది ఒకసారి ఇలాగా చెక్ చేసుకోవాలి. మనకైతే చాలా నీట్‌గా వచ్చిందండి బోట్ నెక్ అనేది. ఇలాగా ఒక పక్కన పెట్టేసుకొని మిగతా ఉన్న క్లాత్‌లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనము ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఇది ఖచ్చితంగా జాయింట్ అనేది ఒక సైడ్ అయితే వస్తుందండి. తప్పకుండా మనం జాయింటు పడుతుంది కాబట్టి ఒక సైడ్ వచ్చేలాగే చూసుకుంటే మనకి చాలా సింపుల్‌గా ఉంటుందండి కుట్టుకోవడానికి. లేదా 2 సైడ్‌లు పెట్టామంటే కొంచెం కొంచెం జాయింట్ పడుతుంది కానీ కొంచెం విసుగ్గా అనిపిస్తది కదండీ! ఇలా ఒక సైడ్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం 4 ఇంచులకైతే డౌన్ తీసుకున్నాము. అక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5 ఇంచులకి మార్క్ చేసాము. ఖర్చు కోసం 2 ఇంచులైతే మార్క్ చేసాము. ఈ మొత్తం ఈ విధంగా అయితే మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము కొంచెం కొంచెం డౌన్‌గా హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా హ్యాండ్ షేప్ అనేది గీసుకున్న తర్వాత మనం ఇది ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ మార్కింగ్ ప్రకారం మార్కింగ్ మీదే కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ స్విచ్ చేసేయండి. ఇక్కడ కూడా ఒక కట్స్ అనేది ఇచ్చుకోవాలి. పైన ఒక కట్స్ అలాగే మనకి ఇక్కడ జాయింట్ పడిద్ది కాబట్టి జాయింట్ దగ్గర కూడా ఒక కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ భాగం అనేది తీసుకుంటున్నామండి. ఇది మనం ఫ్రిన్స్ కట్ కూడా తీసుకోవచ్చనమాట. ఫ్రిన్స్ కట్ వద్దు నార్మల్‌గా తీసుకోవాలి అనుకుంటే ఇట్లా పై వైపుకి 2 ఇంచులైతే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ మార్క్ చేసుకొని 2 ఇంచులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి పై వైపుకి 2 ఇంచులకి ఇలాగ మడత పెట్టేసి చూడండి. ఇక్కడి నుంచి మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చక్కగా అంటే మనం స్ట్రైట్‌గా కటింగ్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఇలాగ ఎలా ఉందో మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగైతే నీట్‌గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా నెక్ దగ్గర వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది మనకి హ్యాండ్ అంటే షోల్డర్ దగ్గరైతే ఇక్కడ ఒక గీతలాగా ఇలా పెట్టేయండి. ఎందుకంటే మనకి గుర్తుంటుంది షోల్డర్ అనేది నీట్‌గా వస్తుంది మార్క్ చేసేటప్పుడు. ఇక్కడ కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ భాగం నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. మన ఫ్రంట్ భాగం నెక్ రౌండ్ తీసుకుంటున్నాము. 7 ఇంచులకైతే లేదు 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేనైతే 7 ఇంచులు అయితే తీసుకున్నానండి ఫ్రంట్ భాగం నెక్ వచ్చేటప్పటికి. ఇక్కడ కొంచెం మనము బ్యాక్ పార్ట్‌కి ఎట్లాగో డౌన్ తీసాము మనం అంటే భుజాలు జాయింట్ చేసే దగ్గర. ఇక్కడ కూడా మనము ఫ్రంట్ భాగానికి కూడా భుజాల దగ్గర కొంచెం డౌన్ అనేది తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు డౌన్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఆర్మ్ రౌండ్ లోతు కూడా మార్కింగ్ అనేది 1/2 ఇంచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడి నుంచి మనము చూడండి ఇలాగా 2 ఇంచులకి ఇలాగ పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మధ్యలో నుంచి 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్‌లు మనం సమానంగా కలపాలి. ఇలా క్రాస్‌గా వెళ్ళకూడదు. ఇలాగ సమానంగా ఎలా అయితే మార్క్ చేసామో మన డాట్స్ లాగా పెట్టాం కదా! అక్కడికి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచు లోతు అయితే తీసుకున్నాం. ఆర్మ్ రౌండ్ లోతు అనేది ఫ్రంట్ భాగానికి. ఇక్కడి నుంచి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి. అటు ఇటు అయితే పోకూడదు. చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఇలాగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసి ఈ మిగిలిన పీస్‌లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి షేప్ బెల్ట్ కోసం వచ్చేటప్పటికి నేను 3.5 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. ఒక సైడు 3.5 ఇంచులు, ఒక సైడు 3 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలండి. ఇది పొడవు వచ్చేటప్పటికి మనము బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అంత అయితే తీసుకుంటున్నాం. అంటే 11 ఇంచులు మార్క్ చేసుకొని ఇటు సైడు ఒక సైడు మనం 3.5 ఇంచులు పెట్టుకున్నాం. రెండో సైడ్ వచ్చేటప్పటికి 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలాగ మధ్యలో కూడా 3.5 ఇంచు, ఇక్కడ 3.5 ఇంచు, ఇక్కడ వచ్చేటప్పటికి అలాగే 3 ఇంచులు మార్క్ చేసుకొని ఇలాగ షేప్ మాదిరి చూడండి ఇలాగ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా అయితే మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. చూడండి ఎలా అయితే మనం మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఇంకో పీస్ తీసుకోవాలండి. ఇవి 4 పీసులు వస్తాయన్నమాట. ఒక సైడ్ మనం ఫోల్డింగ్ మీద తీసాము. ఇంకో సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ అయితే తీస్తున్నాము. ఈ మొత్తం 4 పీసులు వస్తాయి. ఇలాగ సమానంగా తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ అనేది తీసుకోకూడదు. ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది.
ఇలా లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ పైన వేసి ఫస్ట్ అయితే మనం ఇలాగ బోర్డర్ వచ్చిందనుకో ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి. ఇలా బోర్డర్ వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాము. ఇది జాయింట్ పడుతుంది. ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా, ఒక సైడ్ అయితే ఫుల్ తీసుకుని ఒక సైడ్ అయితే జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అనేది పడుతుందండి. కొంచెం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలాగా జాయింట్లు అనేవి హ్యాండ్స్కి వస్తాయండి. తప్పకుండా మనం హ్యాండ్స్కి అనేది జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం జాయింట్ అనేది మనం కుట్టుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నాము. బ్యాక్ పార్ట్ నెక్ అనేది చూడండి, మనకైతే ఇది బార్డర్ ఉంది కాబట్టి నడుము దగ్గరికి అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే బార్డర్ ఏం సపరేట్ చేయలేదు. ఇలాగ ఉంచేసి మన బ్యాక్ పార్ట్ అనేది వేసి చూడండి, ఇలాగ వేసి మనకి కొంచెం అంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు, కొంచెం అంతా ఉంటే చాలండి. క్లాత్ అటు ఇటు జరిగిన ప్రాబ్లం లేకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. మరి సమానంగా కట్ చేసామనుకో అది కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ బ్లౌజ్ అనేది కిందకి మీదకి అయిపోతుంది. ఈ వచ్చిన పీస్ ఇట్లా జాయింట్కి సరిపోతుందండి. చూసారా, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ భాగం మిగిలిన క్లాత్లో ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ భాగం ఇలా వేసుకొని మన ఫ్రంట్ భాగం అనేది కొంచెం అంత ఎక్కువ క్లాత్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారా, ఇలా ఫ్రంట్ భాగం తీసుకున్నాము. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ మిగిలిపోయిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలండి. ఇది మనం ఇలా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. అంటే ఫోల్డింగ్ మీద మనం షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాం కదా, అది ఇలాగా తీసి వేసి కట్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. మనము బ్లౌజ్ కుట్టినా కూడా షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఒకసారి ఇలా కూడా ప్రయత్నించి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇది సీదా వేసాను నేను. ఇది సీదా అంటే రైట్. దీనిపైన నేను లైనింగ్ వేసాను. చూడండి, ఈ సీదా పైకి ఉంది కదా, ఉల్టా కిందకు ఉంది. మనకి ఇట్లాగా నెక్ పీస్ అనేది ఇలాగ జాయింట్ చేస్తున్నాము. మన లైనింగ్ క్లాత్ అనేది కొంచెం మంచిగా పెద్ద క్లాత్ ఉందంటే వేసుకోవచ్చు, లేదు సరిపోలేదంటే ఇలా జాయింట్ వేసుకొని కుట్టుకొని నెక్కి వేసుకున్నామంటే స్ట్రిప్గా ఉంటుందండి. తిరగవేసినా కూడా మనకి నెక్ అనేది చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న నెక్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెక్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది అంతా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గర మనం నడుముకి ఏమీ ఎక్స్ట్రా క్లాత్ ఏమీ వేయట్లేదు అనమాట. ఇది కూడా మనం తిరగేస్తాం కాబట్టి బోర్డర్ వచ్చింది కదండి, ఇది కూడా మనము ఉల్టా తీసేస్తాం అన్నమాట. చూడండి, ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలండి. నెక్ దగ్గర కొంచెం కొంచెంగా, మనకి కుట్టు మీద కట్ చేయకుండా ఇలాగ చివరికి కుట్టు మీద అస్సలు కట్ చేయకూడదండి. అలా కుట్టు మీద కట్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. ఇలా తిరగవేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా పై వైపుకి ఒక కుట్టు వేసుకుంటే మనకి అది చాలా నీట్గా వస్తుందన్నమాట. దీనికి నడుము బెల్ట్ ఏమి వేసే పని ఉండదండి. ఇంకా ఇలా తిరగవేసాం కాబట్టి మనకి కుట్టు అనేది ఎక్కడ ఖర్చు కానీ కుట్టు కానీ బయటకు కనిపించదు. ఈ నెక్ అనేది నీట్గా
చూడండి ఇలాగ నీట్గా సరిచేసి ఈ నెక్ చివరిని కూడా మనం ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. ఇలాగే ఈ చివరికి మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా చివరికే వేయాలండి. మరీ ఎక్కువ క్లాత్ పట్టుకొని వేయకూడదు, చివరికి వేసుకోవడం వల్ల నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఈ చివరి వరకు లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ కూడా లైనింగ్ అనేది నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలాగ ఆమ్ రౌండ్ దగ్గర ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే 4.5 5 ఇంచెస్ అయితే వేసుకోవాలండి, లేదా 4.5 కూడా సరిపోతుంది. బ్యాక్ వైపు టక్స్ చూడండి, ఇక్కడి నుంచి టక్స్ 4.5 కానీ 5 కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి పై వైపుకు ఇలాగా చూడండి, ఇలా నీట్గా వేసుకున్న తర్వాత గోరుతోని ఒక్కసారి ఇలా అనండి, ఒక సైడ్కే మనకి ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము. చూడండి ఫ్రంట్ భాగం మనం ఇది కూడా లైనింగ్ అనేది తిరిగి వేస్తాం కాబట్టి మనకి ఎక్కడ హెమ్మింగ్కి అనేది ఉండదు. ఈ చివరికైతే మనం కుట్టు అనేది వేసుకోవాలండి. చివరికి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక్క రౌండ్ దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. ఇలాగ మెల్లిగా చిన్న కట్స్, అంటే మనం కుట్టిన దానిపైన కాకుండా ఇలాగ చివరికి ఇలా కట్స్ ఇచ్చుకొని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి మళ్ళీ చివరికి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ చివరికి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి నీట్గా వస్తుంది. మనకి ఇంకెక్కడ ఖర్చు హెమ్మింగ్ అయితే ఏమీ ఉండదండి ఈ బ్లౌజ్లో. ఇలాగ పూర్తి లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి రెండోది కూడా ఇలాగే సేమ్. అయితే జాయింట్ వేయడం అయితే ఇందులో నేను చూపించలేదండి, వీడియో చాలా లెంతీ వీడియో అవుతుందని. ఎందుకంటే మనం కటింగు టిచ్చింగ్ అనేది ఒకే వీడియోలో పెట్టడం జరిగింది. దానికోసం అనేది ఈ జాయింట్లు వేసేదనైతే నేను చూపించలేదండి. మరొక వీడియోలో ఎలా జాయింట్ వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా షేప్ బెల్ట్స్ కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి నేను ఎలా కుట్టానో అలాగే కుట్టాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని చూడండి ఇలాగా. ఇలా కుట్టడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది స్ట్రిప్గా ఉండి మనకి ఫ్రంట్ భాగం అనేది చాలా నీట్గా కుదురుతుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ప్రయత్నించి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఇలాగ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇవి
ఇలా ఫ్రంట్ భాగానికి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. ఈ చివరి నుంచి ఇలా ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకుని ఈ చివరి వరకు మనం కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సమానంగా రావాలండి ఫ్రంట్ భాగం అనేది. అప్పుడే మన ఉక్స్ కాజా పట్టీ అనేది నీట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయితే ఏదన్నా కొంచెం ఎక్కువైతేనే కట్ చేయాలి, మరీ ఎక్కువ పెట్టేసి కట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ భాగం అనేది మంచిగా కుదరదు అనమాట. ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ కుట్టు. ఇలా నేను మిషన్ కాజాలే పోస్తున్నానండి. హెమ్మింగ్ అంటే ఇందులో ఇంకా కాజాలు పోసేది ఏమి ఉండదనమాట. ఇది ఇలా టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చూడండి ఇలాగ కుడుతున్నాం కదా, ఈ చివరికి క్రాస్గా అయితే తీసుకెళ్ళాలండి. ఇలా క్రాస్గా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు చివరికి ఇలాగా మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ క్రాస్గా కుట్టాలి. మళ్ళీ ఇక్కడి నుంచి క్రాస్గా ఈ చివరికి అయితే రావాలి. మళ్ళీ ఇలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం అంత ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి క్రాస్గా ఈ సైడ్ నుంచి క్రాస్గా మళ్ళీ అలాగే సేమ్ ఇక్కడి నుంచి క్రాస్గా మళ్ళీ ఇక్కడి నుంచి సూది దింపి ఈ సైడ్కి క్రాస్గా ఇలా బాక్సులుగా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి కూడా అంతేనండి, సేమ్ ఈ చివరి నుంచి మళ్ళీ ఈ చివరి వరకు ఇలా రఫ్ చేసేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, మిషన్ కాజాలు అనేది ఇలా పోయడం వల్ల మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కాజాలు పోసే ప్రాబ్లం లేకుండా పోతుంది. చూడండి రెండు కరెక్ట్గా వచ్చినాయి, ఉక్స్ పట్టి కాజా పట్టి. ఎందుకంటే మనకి ఇందులో హెమ్మింగ్ లేదు కాబట్టి ఫస్టే మనం చెక్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఏది ఎక్కువ తక్కువ అనేది రాకూడదు. చూడండి ఇలా సమానంగా రావాలి. నెక్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తున్నారా? అంటే లైట్ బాగా బ్రైట్గా అయిపోయింది, అందుకని డిమ్గా పెట్టి చూపిస్తున్నాను. ఇలాగ మనము ఫస్టే బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగ ఫ్రంట్ భాగాలు ఉల్టా పెట్టి ఇక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది సీదా పెట్టాలి, పైన ఫ్రంట్ భాగం అనేది ఉల్టా పెట్టాలి. అప్పుడే మనకి టిచ్చింగ్ అనేది లోపల వైపుకి వస్తుంది. లేకపోతే ఉల్టా సీదా అయిపోతుంది. ఫ్రంట్ భాగం మనం సీదా పెట్టామంటే కుట్టు అనేది బయట వైపుకి వస్తుందండి. అలా కాకుండా ఇలా ఉల్టా పెట్టేసి ఇలా భుజాలు అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంటే కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది, తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, దానికోసమని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకేంటంటే ఇక్కడెక్కడ హెమ్మింగ్ అనేది లేదు కాబట్టి మన క్రాస్ పీసెస్ అనేవి ఏమి రావు కాబట్టి ఇక్కడెక్కడ థ్రెడ్స్ అనేవి బయటకు కనపడకుండా నీట్గా కట్ చేయాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెక్ అనేది, చూడండి ఎంత బాగుంది. మనకి బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు ఇలాగ నెక్ పెట్టుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది. ఇలా భుజాలు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్ కుట్లు అనేవి మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగైతే కుట్టుకోవాలి. చూడండి ఇంచక్క మన భుజాలు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసాము. ఇప్పుడు సైడ్లు మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజు సైజు ఎలా ఉందో దానికి ప్రకారమే కొలతలు తీసుకున్నాం కాబట్టి అలాగే మనం టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు రఫ్ చేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనం హ్యాండ్స్ దగ్గర రఫ్ చేయాలి, అలాగే చివరికి మళ్ళీ మనం థ్రెడ్స్ అంటే కట్ చేసేటప్పుడు కూడా రఫ్ చేయాలి. ఈ చివరి కుట్టు కూడా రఫ్ చేసి తీసామంటే మనకి బ్లౌజ్ అనేది ఇలాగా పిగిలినట్టు రాదండి, గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఈ చివరికి కూడా కొంచెం రఫ్ చేసి తీసామనుకో మనకి నీట్గా వస్తుంది.
ఇక్కడ మనకి సైడ్‌కి అంటే కొంచెం ఖర్చు ఉంటుంది కదా! ఖర్చు పైన మనమైతే 3, 4 స్టిచెస్ అయితే వేయాల్సి ఉంటుంది. అంటే 4 కుట్లు కానీ, 3 కుట్లు గానీ వేసామనుకో మనకేదన్నా టైట్ అయినా కానీ ఇప్పుకోవడానికి ఖర్చుంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాల్సి ఉంటుందండి. మన వీడియోస్ పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ అయితే ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి. ఎలా ఉంది నీట్‌గా అయితే వచ్చిందండి బ్లౌజ్ అనేది. చూడండి ఇలాగా ఫ్రంట్ భాగం కూడా చాలా బాగా కుదిరిందండి బ్లౌజు. చూడండి హ్యాండ్స్ ఎక్కడ మనకి వేసుకున్నప్పుడు బుగ్గల్లాగా అయితే రాదండి. చాలా బాగా కుదురుతుంది. ఇంతేనండి. చాలా సింపుల్‌గా మనం హై నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంత ఈజీగా కటింగు, స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు.